హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్, మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు టీసీఎస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఎంట్రీస్ని టాలీ ఫ్రేమ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి న్యూ ప్రొవిజన్ యాక్ట్ ప్రకారం పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాము. ఈ క్లాస్లో వచ్చి సేల్ చేసినప్పుడు, మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు దానికి టీసీఎస్ ట్యాక్స్ అనేది ఎలా డిడక్ట్ చేయాలి, సో ఆ ఎంట్రీస్ టాలీ ఫ్రేమ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడైతే మనము ఎస్టర్డే క్లాస్లో కూడా చెప్పుకున్నాము, మనకి 1 అక్టోబర్ నుంచి టీసీఎస్లో న్యూ సెక్షన్ అనేది యాడ్ చేశారు. అదేంటంటే సెక్షన్ 2061H. సో ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుందో మనకు కండిషన్స్ కూడా తెలుసు. ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ మన బిజినెస్ టర్నోవర్ అనేది మోర్ దెన్ 10 crores ఉండే వాళ్ళకు మాత్రమే ఈ టీసీఎస్ న్యూ ప్రొవిజన్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. మీ బిజినెస్ టర్నోవరు బిలో 10 crore ఉన్నప్పుడు మీకు ఈ టీసీఎస్ కండిషన్ అనేవి అప్లికబుల్ అవ్వవు, మీరు క్యాలిక్యులేట్ చేయని అవసరం లేదు. సో మన బిజినెస్ టర్నోవరు అంటే ఈ యాక్ట్ వచ్చింది 1 అక్టోబర్ 2020 నుంచి. సో మీ బిజినెస్ టర్నోవర్ అనేది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్, మీ బిజినెస్ టర్నోవరు 10 crore కంటే పైన ఉన్నప్పుడు ఈ ఇయర్లో 2020-21లో మీకు 21 కావచ్చు, 22లో మీకు ఈ న్యూ ప్రొవిజన్స్ యాక్ట్ అనేది మీకు అప్లికబుల్ అవుతుంది. మీరు టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్, ఈ టర్నోవర్ అనే దాంట్లో జిఎస్టీ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటుంది. టోటల్ ఇన్వాయిస్ వాల్యూ కలిపి టర్నోవర్గా తీసుకుంటాం మనం. సో ట్యాక్సిబుల్ వాల్యూ ప్లస్ ఇన్వాయిస్ వాల్యూ, టోటల్ సేల్స్ వాల్యూ. నెక్స్ట్, దిస్ ఇయర్ టీసీఎస్ అప్లికబుల్. సో ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి, 10 crores. నెక్స్ట్, మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు, సో వెన్ ఏ సెల్లర్ రిసీవ్స్ మోర్ దెన్ 50 lakhs ఫ్రమ్ బయ్యర్, మనము 50 lakhs కంటే ఎక్కువ వర్తున్న గూడ్స్ మనం బయ్యర్కి సేల్ చేసినప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి మనం 50 lakhs కంటే ఎక్కువ అమౌంట్ మనము తీసుకున్నప్పుడు ఈ టీసీఎస్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. టీసీఎస్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ ద అమౌంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 lakhs. సో మనము బయ్యర్కి గూడ్స్ సేల్ చేస్తాము, ఆ గూడ్స్ వాల్యూ 50 lakhs కంటే ఎక్కువ ఉన్నప్పుడు అప్లికబుల్ అవుతుంది. అంటే ఒకవేళ మన గూడ్స్ వాల్యూ 60 lakh ఉండింది, 60 lakhsలో 50 lakhs వరకు మనము టీసీఎస్ ట్యాక్స్ అనేది కట్టనవసరం లేదు, మనకి ఎగ్జింప్షన్ ఉంది. 60 lakhs నుంచి 50 lakhs మైనస్ చేసి 10 lakh రూపీస్కి మాత్రమే మనము టీసీఎస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. టీసీఎస్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ ద అమౌంట్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ₹50 lakhs. 50 lakhs కంటే ఎక్కువ ఇన్వాయిస్ వాల్యూ ఉన్నప్పుడు 50 lakhs కంటే ఎక్కువ ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ పైన మనం టీసీఎస్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ ద టర్న్ ఓవర్ ఈజ్ లెస్ దెన్ 10 crores ఇన్ ద ప్రీవియస్ ఇయర్, టీసీఎస్ ప్రొవిజన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. సో మన బిజినెస్ టర్నోవర్ అనేది లాస్ట్ ఇయర్ 10 crores కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఇది అప్లికబుల్ అవ్వదు. సేల్స్ ఇన్వాయిస్ అనేది టాలీ ఫ్రేమ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టీసీఎస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం మనము. సో నేనైతే టాలీ ఫ్రేమ్ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ఫ్రేమ్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ కంపెనీ క్రియేట్ చేసుకుందాం. కంపెనీకి వెళ్ళి క్రియేట్ కంపెనీ చేద్దాం. సో నేనైతే టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అని కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. సో మనమైతే అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టేట్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము పిన్ కోడ్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత కంపెనీని సేవ్ చేసుకోవాలి. Ctrl+A ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. నెక్స్ట్, కంపెనీ సేవ్ అయిన వెంటనే మనకి F11 ఫీచర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మనకి F11 ఫీచర్స్లో ఇక్కడ టీసీఎస్ అనేదాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్సు, జిఎస్టీ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టీ కెస్ట్ చేసుకోవాలి. సో అడిషనల్ బాక్స్ వస్తుంది. నెక్స్ట్, ఇక్కడ మన కంపెనీ జిఎస్టీఎన్ నెంబర్ వేసుకొని మనం సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్, టీసీఎస్ ఫీచర్స్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. ఎనేబుల్ ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ ఎస్ చేసుకోవాలి. ఇక్కడ మన కంపెనీ ట్యాన్ నెంబర్ అనేది ఇవ్వాలండి. మన కంపెనీ మనం ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాము, మనము టీసీఎస్ అనేది బయ్యర్ అమౌంట్ నుంచి మనం డిడక్ట్ చేయాలన్నా, ఆ టీసీఎస్ అమౌంట్ గవర్నమెంట్కి పే చేయాలి అన్నా మన కంపెనీకి కంపల్సరీ ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉండాలి. ట్యాన్ నెంబర్ లేకపోతే మనం టీసీఎస్ డిడక్ట్ చేయకూడదు, కంపెనీకి పే చేయకూడదు. మన కంపెనీ యొక్క ట్యాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి మనము.
సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. కంట్రోల్ ఏ ప్రెస్ చేస్తే ఈ స్క్రీన్ సేవ్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనము క్రియేట్కి వెళ్ళాలి. క్రియేట్కి వెళ్ళి ఇక్కడ స్టాచ్యుటరీ మాస్టర్స్లో టీసీఎస్ నేచర్ ఆఫ్ గూడ్స్ ఉంటుంది. టీసీఎస్ నేచర్ ఆఫ్ గూడ్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం దేనిపైన ఇప్పుడు టీసీఎస్ క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ సేల్ చేస్తున్నాము. వాటిపైన నేను టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సెక్షన్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసుకోవాలి. 206C1H 206C1H సెక్షన్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ విత్ ప్యాన్ వితౌట్ ప్యాన్ ఉంది. విత్ ప్యాన్ అయితే టీసీఎస్ ట్యాక్స్ రేటు 0.075%, వితౌట్ ప్యాన్ అయితే 0.1% క్యాలిక్యులేట్ చేస్తున్నాం, 0.1%. సో నెక్స్ట్ ఇండివిజువల్కి అంతే, కలెక్టివ్ టైప్కి అంతే. ఇక్కడ మనము ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మోర్ డీటెయిల్స్ ఫిక్స్ చేశారంటే టీసీఎస్ డీటెయిల్స్ వస్తుంది. టీసీఎస్ డీటెయిల్స్ క్లిక్ చేశారంటే ఈ రేట్స్ అనేవి ఎప్పటి నుంచి అప్లికబుల్ అని అడుగుతుంది. మీరు డేట్ మెన్షన్ చేసుకోవాలి. 1 అక్టోబర్ నుంచి 1 అక్టోబర్ 2020 నుంచి అప్లికబుల్ ఉంటుంది. సెక్షన్ 206C1H సెక్షన్ అనేది ఇలా మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పేమెంట్ కోడ్ అవసరం లేదు. విత్ ప్యాన్ ట్యాక్స్ రేట్ ఎంతంటే 0.075%, వితౌట్ ప్యాను ట్యాక్స్ రేట్ ఎంతంటే 0.1%. ఇక్కడ కూడా రేట్ ఆఫ్ అదర్ కలెక్టివ్ టైప్స్ సేమ్ రేట్స్ అండి. ఇండివిజువల్స్కి ఒకే రేటు, అదర్ కలెక్టివ్ టైప్స్కి ఒకే రేట్ ఉంటుంది. 0.075% అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 0.01% అనేది ఇవ్వాలి వితౌట్ ప్యాన్. అంతే, సేవ్ చేసుకోండి. ఎంటర్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మోర్ డీటెయిల్స్ క్లిక్ చేశారంటే ఇక్కడ టీసీఎస్ డీటెయిల్స్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ వాల్యూస్ అనేది మనం ఫిల్ చేసుకోవాలి. ఈ రేట్స్ ప్రకారమే మనకి టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. నెక్స్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసుకుందాం. క్రియేట్కి వెళ్ళి లెడ్జర్కి వెళ్దాము. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే మనం ఫస్ట్ పార్టీ నేమ్ క్రియేట్ చేసుకుందాం. ఎవరికైతే గూడ్స్ సేల్ చేస్తున్నామో వాళ్ళ పార్టీ నేమ్ క్రియేట్ చేసుకుందాం. నేనైతే ఏబీసీ లిమిటెడ్ క్రియేట్ చేస్తున్నాను. వీళ్ళు వచ్చి మనకి ఏబీసీ లిమిటెడ్ వాళ్ళు వచ్చి సండే క్రెడిటార్స్ అవుతారు, సండే డెటార్స్ అవుతారు. మనం సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ టీసీఎస్ అప్లికబుల్ ఎస్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు ఏ టైప్ ఆఫ్ కంపెనీ పీపుల్ అని వస్తుంది. ఇండివిజువల్ హెచ్యుఎఫ్ రెసిడెంటా, ఏ టైప్ ఆఫ్ ఫామ్ ఉందని సెలెక్ట్ చేసుకోండి. నేను పార్ట్నర్షిప్ ఫామ్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ వాళ్ళ కంపెనీ ప్యాన్ నెంబర్ అనేది మనం కంపల్సరీ రికార్డ్ చేయాలి. ప్యాన్ నెంబర్ ఇవ్వకపోతే ట్యాక్స్ రేట్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. ప్యాన్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలి. నేను ఈ పర్సన్ యొక్క ప్యాన్ నెంబర్ అనేది ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను. ప్యాన్ నెంబర్ ఇవ్వకపోతే మనకి 1% ట్యాక్స్ అనేది కట్ అవుద్ది. సో ఇప్పుడు ప్యాన్ నెంబర్ రికార్డ్ చేసుకుందాము. సో ప్యాన్ నెంబర్ అనేది రికార్డ్ చేశాను నేను. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. పార్టీ నేమ్ ఇంకొకటి కూడా క్రియేట్ చేస్తాను నేను. సో ఇంకొకటి ఎందుకంటే పార్టీ మనము 50 lakhs అబోవ్ ఇన్వాయిస్ సేల్స్ గూడ్స్ సేల్ చేసినప్పుడు మనము ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి. సపోజ్ 50 lakhs అబోవ్ ఉన్నప్పుడు ఫస్ట్ బిల్ కదండి మనకి, ఫస్ట్ టైం మనము మన బిజినెస్ టర్న్ ఓవర్ అనేది 10 crores క్రాస్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం గూడ్స్ని కస్టమర్కి సేల్ చేస్తున్నాను. ఫస్ట్ బిల్ వాల్యూ నాకు 60 lakh ఉంది. 60 lakhsలో మనం 50 lakhs ఎగ్జిబిషన్ మైనస్ చేసుకొని 10 lakhsకు మాత్రమే టీసీఎస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ బిల్ మెథడు. సెకండ్ బిల్లు టోటల్ అమౌంట్కి మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో టూ బిల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో 2 మెథడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇంకొక సండే డేటార్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇంకొక సండే డేటార్ నేము ఎస్డి అండ్ కంపెనీ, వీళ్ళు సండే డేటార్సు. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. పార్టీ నేమ్ అనేది వీళ్ళ ప్యాన్ నెంబర్ అనేది రికార్డ్ చేసుకుందాము. ప్యాన్ నెంబర్ అనేది రికార్డ్ చేశాను నేను. ఇక్కడ జిఎస్టీ రిజిస్ట్రేషన్ టైపు రెగ్యులరు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మనము ప్యాన్ నెంబర్స్ అనేవి ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకున్నాము డీటెయిల్స్ అనేవి. ఇప్పుడు నెక్స్ట్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. సేల్స్ వచ్చి మనకి సేల్స్ అండర్ గ్రూపు సేల్స్ కిందనే వస్తుంది. అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ చేసేసుకోవాలి. ఇక్కడ గూడ్స్ తీసుకుందాము. టైప్ ఆఫ్ సప్లై ఈజ్ టీసీఎస్ అప్లికబుల్ చేసేసుకోవాలి. ఇక్కడ సేల్స్ వచ్చి మనకి టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ గూడ్స్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ అప్లికబుల్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. నెక్స్ట్ లెడ్జరు టీసీఎస్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్.
టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. సో మనం గూడ్స్ సేల్ చేసినప్పుడు టీసీఎస్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. ఇది మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తుంది. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ టీసీఎస్, ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ గూడ్స్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో మనమైతే నెససరీ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేసుకున్నాము. ఒకసారి చూద్దాము ఆల్టర్కి వెళ్ళి ఏ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నామని. చూడండి, పార్టీ నేమ్స్ క్రియేట్ చేసుకున్నాం. 2 పార్టీ నేమ్స్ క్రియేట్ చేశాను నేను, ఎవరికి సేల్ చేస్తున్నామో వాళ్ళ నేమ్స్. నెక్స్ట్ సేల్స్ చేసుకున్నాను. నెక్స్ట్ టీసీఎస్ లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం జిఎస్టీ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి జిఎస్టీ లెడ్జర్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. క్రియేటు లెడ్జర్స్, జిఎస్టీ లెడ్జర్స్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ క్రియేట్ చేస్తున్నాను. అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జిఎస్టీ. సో సిజిఎస్టీ మీన్స్ సెంట్రల్ ట్యాక్స్. సో ఇక్కడ ఈజ్ టీసీఎస్ అప్లికబుల్ తీసేసుకోండి. ఇక్కడ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎస్జిఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకుందాము. ఎస్జిఎస్టీ అంటే డ్యూటీస్ ఆఫ్ ట్యాక్సెస్ కింద వస్తుంది టీసీఎస్. సో టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మనము 2 లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు ఒకసారి ఆల్టర్కి వెళ్దాము. సో లెడ్జర్కి వెళ్దాము. సో సిజిఎస్టీ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సో ఇక్కడ వచ్చి టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ ఎస్జిఎస్టీ చూద్దాం ఎలా క్రియేట్ చేసామని. సో ఎస్జిఎస్టీ, సో ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టీసీఎస్. సో ఇక్కడ మనము మిస్టేక్ చేసాము, డిలీట్ చేసేద్దాం. ఆల్ట్ డి ప్రెస్ చేస్తున్నాను, తర్వాత మళ్ళీ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు క్రియేట్కి వెళ్ళి ఎస్జిఎస్టీ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు నేను మిస్టేక్ చేశాను, తిరిగి క్రియేట్ చేసుకుందాం. ఎస్జిఎస్టీ ఇది మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కొంత వస్తుంది. ఇది జిఎస్టీ. ఎస్జిఎస్టీ అంటే స్టేట్ ట్యాక్స్. ఇక్కడ మనము జిఎస్టీ అప్లికబుల్ తీసేసుకోవాలి. నెక్స్ట్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి. సేవ్ చేసేయండి. సో ఈ లెడ్జర్స్ అన్నీ ఇలాగ సేవ్ చేసేసిన తర్వాత మనం స్టాక్ ఐటెం క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్కి వెళ్ళి ఇక్కడ స్టాక్ ఐటెంకి వెళ్ళి క్రియేట్ చేసుకుందాం. సపోజ్ నేను స్టాక్ ఐటమ్స్ మానిటర్స్ తీసుకుంటున్నాను, మానిటర్స్ అనేవి సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ యూనిట్స్ అనేవి క్రియేట్ చేసుకుందాం. ఆల్ట్ సి ప్రెస్ చేసి నెంబర్స్, ఇక్కడ నెంబర్స్ ఫుల్ నేమ్ టైప్ చేసేసుకుందాం. యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. నెంబర్స్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ యూనిట్స్ నాట్ అప్లికబుల్, జిఎస్టీ అప్లికబుల్, సెట్ అండ్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ సెట్ చేసుకుందాము. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ వాల్యూ, ట్యాక్సబిలిటీ ట్యాక్సబుల్. ఇక్కడ ట్యాక్స్ రేట్ అనేది మెన్షన్ చేయాలి. సో నేనైతే 18% తీసుకుంటున్నాను. 18% ప్రెస్ చేద్దాం. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ ఈజ్ టీసీఎస్ అప్లికబుల్ తీసేసుకోవాలి. ఇక్కడ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ సపోజ్ నా దగ్గర 10,000 మానిటర్స్ ఉన్నాయి. 10,000 మానిటర్స్ ఉన్నాయి. ఒక మానిటర్ కాస్ట్ అయితే నేను అటు ప్రజెంట్ 800 రూపీస్ వేసుకుంటున్నాను. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో ఇలా మీకు ఎన్ని ఐటమ్స్ కావాల్సి క్రియేట్ చేసేసుకోవచ్చు. ఐటమ్స్ క్రియేట్ చేసిన తర్వాత అకౌంటింగ్ వోచర్కి వెళ్ళాలి. అకౌంటింగ్ వోచర్లో సేల్స్ కాబట్టి మనం సేల్స్ అనేది తీసుకుందాము. సేల్స్ వోచర్ తీసుకున్నాను నేను ఇప్పుడు. సో పార్టీ నేమ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ నేను ఏబీసీ లిమిటెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను నా బిజినెస్ టర్నోవర్ అనేది లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో 10 crores క్రాస్ అయ్యింది. నేను ఫస్ట్ టైము ఏబీసీ లిమిటెడ్ వాళ్ళకి గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాను. ఆ గూడ్స్ వాల్యూ అనేది అబోవ్ 50 lakhs ఉంది. అబోవ్ 50 lakhs ఉన్నప్పుడు ఫస్ట్ నేను ఎలా ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ఐటము మానిటర్సు, ఎన్ని మానిటర్స్, క్వాంటిటీ ఎంత సేల్ చేస్తున్నాము. ఇప్పుడు సపోజ్ నేను 6,000 మానిటర్స్ సేల్ చేస్తున్నాను. ఒక మానిటర్ కాస్ట్ 1,000 రూపీస్ వేసుకుంటా నేను. చూడండి 60 lakhs రూపీస్కి 60 lakhs వర్త్ గూడ్స్ అనేవి నేను సేల్ చేశాను. ఇప్పుడు మీరు F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేయండి ఇక్కడ. సో F12 కాన్ఫిగరేషన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ టీసీఎస్కి వచ్చే కొందికి మీరు ఇక్కడ సెలెక్ట్ కామన్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ఐటమ్ అలొకేషన్ నో చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది నో చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి మాడిఫై ట్యాక్స్ డీటెయిల్స్ని ఎస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సేల్స్ తీసుకోండి. ఇక్కడ టీసీఎస్ ఆన్ సేల్స్ ఆఫ్ గూడ్స్ అని వస్తుంది. ఇక్కడ అసెసబుల్ వాల్యూ టీసీఎస్ అనేది ఏ వాల్యూ పైన క్యాలిక్యులేట్ చేయాలి అని అడుగుతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైము మనము ఏబీసీ లిమిటెడ్ వాళ్ళకి గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాము. మనకి 206C(1)H ప్రకారము 50 lakhs పైన ఎంత అమౌంట్ ఉంటే ఆ అమౌంట్కి మాత్రమే టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మన గూడ్స్ వాల్యూ 60 lakhs ఉంది. అంటే 50 lakhs వరకే మనకి ఎగ్జిమ్షన్ ఉంది, ట్యాక్స్ పే చేయని అవసరం లేదు. ఇప్పుడు 60 lakhs మైనస్ ఆఫ్ 50 lakhs చేస్తే ఓన్లీ 10 lakhsకి మాత్రమే మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి, టీసీఎస్ ట్యాక్స్. ఇక్కడ మనం 10 lakh రూపీ వేద్దాం. 10 lakh రూపీ వేద్దాం.
సో ఇక్కడ అసెసిబుల్ వాల్యూ అనేది మనం టైప్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ సేల్స్ ట్యాక్సబుల్ తీసేసుకోవాలి. మనం విత్ ఇన్ ఏ స్టేట్లో గూడ్స్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎస్జిఎస్టీ ట్యాక్సు, సిజిఎస్టీ ట్యాక్సు. సో టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్ ఎంటర్ ఇవ్వండి. సో నెక్స్ట్ సిజిఎస్టీ క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు మనం ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకున్నాం, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ ఇక్కడ టీసీఎస్ ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, టీసీఎస్ ట్యాక్స్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇలా మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు న్యూ ప్రొవిజన్స్ యాక్ట్ ప్రకారము టీసీఎస్ ట్యాక్స్ అనేది సేల్స్ పైన ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి ఇన్వాయిస్ అనేది సేవ్ చేసేసుకుందాము. సో సేవ్ చేసుకుందాము. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఇన్వాయిస్ క్రియేట్ చేస్తానండి. ఫస్ట్ బిల్కి మనము 2061H ప్రకారము నేను టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఇన్వాయిస్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు మన లిమిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను సెకండ్ బిల్ చేస్తున్నాను. సెకండ్ బిల్ చేసేటప్పుడు మనం టోటల్ సేల్ ఆఫ్ గూడ్స్ ఎంత, టోటల్ గూడ్స్ వాల్యూ పైన మనం టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ టైం మనం గూడ్స్ సేల్ చేసాం కాబట్టి ఒక కస్టమర్కి వాళ్ళ ఇన్వాయిస్ వాల్యూ అబోవ్ 50 lakhs ఉన్నింది. మిగిలిన అమౌంట్కి మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇంకొకరికి నేను గూడ్స్ సేల్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం గూడ్స్ సేల్ చేసేటప్పుడు మన గూడ్స్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ మొత్తం అమౌంట్ పైన నేను టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు పార్టీ నేమ్ ఏబీసీ లిమిటెడ్ తీసుకుంటున్నాను. సేమ్ మానిటర్సే సేల్ చేస్తున్నాను వీళ్ళకి. సేమ్ నేను 6000 మానిటర్స్ తీసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని వేస్తున్నాను. 1000 రూపీస్ ఫర్ మానిటర్ కాస్ట్. ఇన్వాయిస్ వాల్యూ వచ్చి 60 lakhs. సో దీనికి సేల్ తీసుకుందాం. ఇక్కడ టీసీఎస్ ఆన్ సేల్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు టీసీఎస్ అనేది 60 lakhs పైన మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఫస్ట్ బిల్లులో ఆల్రెడీ మన కంపెనీకి ఫస్ట్ టైం సేల్ చేసాము, టీసీఎస్ అనేది అప్లికబుల్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ బిల్లు నుంచి మనము టోటల్ అమౌంట్ పైన టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలా. ఇక్కడ మీరు సేల్స్ ట్యాక్సబుల్ తీసేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుందాము, ఎస్జిఎస్టీ. సో నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ సిజిఎస్టీ తీసుకోండి. ఇప్పుడు టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. చూడండి, టోటల్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అయింది. ఇప్పుడు 60 lakhs ఈ జిఎస్టీ అమౌంట్ పైన టోటల్ అమౌంట్ పైన క్యాలిక్యులేట్ అయింది ట్యాక్స్. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఈ 2 మెథడ్స్లో మనం సేల్స్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఓకే. సో టీసీఎస్ మనం ఇలా డిడక్ట్ చేసుకుంటాము న్యూ ప్రొవిజన్ యాక్ట్ ప్రకారము. ఇప్పుడు ఈ మంత్ టీసీఎస్ ట్యాక్స్ ఎంత ఉందో ఆ టీసీఎస్ అమౌంట్ మనము నెక్స్ట్ మంత్ గవర్నమెంట్కి పే చేయాలి కదా. మనం డిడక్ట్ చేసాము, మనం గూడ్స్ అనేవి బయ్యర్కి సేల్ చేసాము. బయ్యర్ దగ్గర నుంచి టీసీఎస్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకున్నాము. ఆ టీసీఎస్ ట్యాక్స్ని ఈ మంత్ ట్యాక్స్ని మనం నెక్స్ట్ మంత్ గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం పేమెంట్ ఎంట్రీ వేసుకోవాలి కదా. సో పేమెంట్ ఎంట్రీ వేయడానికంటే ముందు టీసీఎస్ రిపోర్ట్స్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలో చూద్దాం. డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్ళిన తర్వాత స్టాట్యుటరీ రిపోర్ట్స్, టీసీఎస్ రిపోర్ట్స్లో ఫామ్ 27EQ తీసుకోండి. ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. మన ట్యాక్స్ అమౌంట్ అనేది మనం టోటల్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేసామో క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఎందుకు అన్సర్టైన్లో వచ్చిందో చూద్దాము. మనం ఏం మిస్టేక్ చేసాము. అనేబుల్ టు డిటర్మైన్ టీసీఎస్ అప్లికబిలిటీ ఫర్ లెడ్జర్స్ ఆర్ స్టాక్ ఐటమ్స్. సో ఇక్కడ ఏం మిస్టేక్ చేసామో చూద్దాం. మనం ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ ప్రెస్ చేయండి. ఎందుకంటే మనం టీసీఎస్ ట్యాక్స్ డీటెయిల్స్ అనేది అసెసిబుల్ వాల్యూ అనేది చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ ప్రెస్ చేస్తే మాత్రమే మనకి వాల్యూ అనేది యాడ్ అవుతుంది, సేవ్ అవుతుంది కరెక్ట్గా. ప్రెస్ చేయండి. సేవ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, మనము రిపోర్ట్స్ అనేవి డిస్ప్లే చేసుకోవాలి అనుకున్నప్పుడు డిస్ప్లే మోడ్ రిపోర్ట్స్కి వెళ్దాము, స్టాట్యుటరీ రిపోర్ట్స్కి వెళ్దాము, టీసీఎస్ రిపోర్ట్స్కి వెళ్దాము, ఫామ్ 27EQ తీసుకుందాము. ఇప్పుడు చూడండి, టోటల్ మనకి టీసీఎస్ అమౌంట్ ఎంత కలెక్ట్ చేసాం బయ్యర్ నుంచి 6870 రూపీస్ కలెక్ట్ చేసాము టోటలు. సో ఇక్కడ టోటల్ మనకి డీటెయిల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి. కరెంట్ పీరియడ్, అసెసిబుల్ వాల్యూ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత, టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత. చూడండి, 2 ఇన్వాయిసెస్ పైన మనం టీసీఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. ఏబీసీ లిమిటెడ్ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసాము, ఎస్డి అండ్ కంపెనీ నుంచి ఎంత కలెక్ట్ చేసాము, టోటల్ అమౌంట్ ఎంత మనకి క్లియర్గా డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ చూడండి, పెయిడ్ అమౌంట్. సో టోటల్ మనం ఎంత పే చేయాలి, బ్యాలెన్స్ పేయబుల్ 6870 రూపీస్ అనేది పే చేయాలి. ఇప్పుడు పేమెంట్ ఎంట్రీ వేసుకొని పే చేద్దాం. ఇప్పుడు నేను పేమెంట్ అనేది పే చేయాలి గవర్నమెంట్కి. అకౌంటింగ్ వోచర్కి వెళ్ళండి.
పేమెంట్ తీసుకోండి. ఏ డేట్లో పే చేస్తున్నారో డేట్ తీసుకోండి. ఇక్కడ నేను బ్యాంక్ నుంచి ఇప్పుడు మనము ఫస్ట్ ట్యాక్స్ పేమెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్కి ఇక్కడ ఆటోఫిల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ పేమెంట్ తీసుకోవాలి. ఏ పేమెంట్ చేస్తున్నారో తీసుకోవాలి. డేట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. నేను ఏప్రిల్ మంత్ ట్యాక్స్ని మే మంత్లో పే చేస్తున్నాను. ఇక్కడ 30th ఏప్రిల్ డేట్ అనేది యాక్సెప్ట్ చేయదు, ఎడ్యుకేషనల్ మోడ్ కాబట్టి. నేనైతే ఫస్ట్ 5 ఇస్తున్నాను. కలెక్ట్ టిల్ డేటు 1st మే ఇస్తున్నాను డేట్ అనేది. ఎంటర్ ప్రెస్ చేయండి. సెక్షన్స్ అన్నీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతాయి. అన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఆల్ ఐటమ్స్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాను నేను. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. చూడండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను GSTR 3B రిటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.